హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 మే నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 2024 జనవరి నెలకు సంబంధించి ఎకానమీ చేసాం. అండ్ మే నెలకు సంబంధించినటువంటి వీడియో అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 2024 మే నెలకు సంబంధించినటువంటి ఎకానమీ, కరెంట్ ఎకానమీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కదా ఎకానమీ అనేది, మీకు ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతుంటారు. బట్ మన ఈ వీడియోలో అయితే మనము చిన్నగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలియపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2024 ఏప్రిల్ నెలలో రికార్డు జిఎస్టీ వసూలు. సో గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి 100% క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే 2017లో ఈ యొక్క జిఎస్టీని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు జిఎస్టీ అధికంగా వసూలైనటువంటి నెల ఏది అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. సో ఆన్సర్ వచ్చేసి 2024 ఏప్రిల్ నెల. సో వివరాల్లోకి వెళ్తే ఒకసారి జిఎస్టీ వసూళ్లు తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయిని దాటిందనమాట. ఫస్ట్ టైం. ఇప్పటి వరకు కూడా అంతా కూడా 1.9, 1.8, 1.6 అలా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఈ యొక్క జిఎస్టీ వసూళ్లు తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క 2024 ఏప్రిల్ నెలలో జిఎస్టీ వసూలు ఎంత ఉన్నాయంటే 2.10 లక్షల కోట్లు. సో గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా అడుగుతారు. ఈ యొక్క ఫిగర్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఏ నెల అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థిక వ్యవస్థ బలమైనటువంటి పనితీరు కనపరిచినందుకు గాను ఈ యొక్క డెవలప్ అంటే ఈ యొక్క వృద్ధి అనేది దోహదం చేసిందని ఆర్థిక శాఖ అయితే వెల్లడించడం జరిగింది. సో దేశీయ లావాదేవీల్లో 13.4%, దిగుమతుల్లో 8.3% వృద్ధి ఇందుకు కారణమని ఈ యొక్క ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ 2023 ఏప్రిల్ నాటి ఈ డేటా అంతా కూడా మీకు అవసరం లేదు. బట్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్టు మాత్రం ప్రతి ఒక్క డిజిట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే వీటిని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ప్రతి పాయింట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అది మీరైతే ఫోకస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసి చూడండి. సో ఇక్కడ 2023 ఏప్రిల్ నాటి 1.87 లక్షల కోట్లతో పోలిస్తే 2024 ఏప్రిల్లో 12.4% అధికంగా ఉందంట. సో 2024 మార్చిలో ఒకవేళ పోలిస్తే 2024 మార్చి నెలలో 1.78 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్లు నమోదవడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్లో వసూలైనటువంటి మొత్తం జిఎస్టీలో 2.10 లక్షల కోట్లతో పోలిస్తే వాటితో సిజిఎస్టీ వచ్చేసి అంటే సెంట్రల్ జిఎస్టీ అని పిలుస్తారు, 43,846 కోట్లు. స్టేట్ జిఎస్టీ వచ్చేసి 53,538 కోట్లు. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటారు, 99,623 కోట్లు. మొత్తం సెస్సులు వచ్చేసి 13,260 కోట్లుగా నమోదవడం జరిగింది. అండ్ ఏప్రిల్లో నికర జిఎస్టీ ఆదాయం ఒకసారి చూసుకుంటే 1.92 లక్షల కోట్లుగా నమోదైంది. ఓకే ఫ్రెండ్స్, సో ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూలు 4,850 కోట్లు అండ్ తెలంగాణ జిఎస్టీ వసూలు వచ్చేసి 6,236 కోట్లు. సో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణవి ఎక్కువగానే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాము. అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెలలు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి. సో ఎప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చింది? 2017లో అమల్లోకి వచ్చింది, జూలై 1న. అత్యధిక జిఎస్టీ వసూలు వచ్చేసి 2024 ఏప్రిల్ 2.10 లక్షల కోట్లు అని చెప్పాము ఇందాకే. సెకండ్ వచ్చేసి 2023 ఏప్రిల్లో, థర్డ్ వచ్చేసి 2024 మార్చిలో, అండ్ ఫోర్త్ హైయెస్ట్ జిఎస్టీ వచ్చేసి 2024 జనవరిలో, అండ్ ఫిఫ్త్ హైయెస్ట్ జిఎస్టీ వచ్చేసి 2023 అక్టోబర్లో. గుర్తుపెట్టుకోండి, దీని నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చి తీరుతుంది మీకు. నెక్స్ట్ టాపిక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయని చెప్పడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఒకసారి మన దేశం నుంచి సేవల ఎగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది అంటే 2024లో ఈ యొక్క మార్చిలో 1.3% తగ్గి $30 బిలియన్ పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే వెల్లడించడం జరిగింది. అంటే ఇక్కడ $30 బిలియన్ సుమారు వచ్చేసి 2.5 లక్షల కోట్లు. ఓకే, ఇక్కడ మీరు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎకానమీ అంటేనే ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతుంటారు. కరెంట్ ఎకానమీ, కరెంట్ అంశాలు అనేవి మీకు ఎక్కడ కూడా అవైలబుల్లో ఉండవు. సో ఇక్కడ నోట్స్ అనేది మీకు కేవలం ఈ యొక్క న్యూస్ పేపర్స్ బేస్డ్ ఆధారంగా చేసుకొని ఇక్కడ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మీకు
మ్యాగజైన్స్ కూడా కవర్ అవ్వవు మ్యాక్సిమం. సో ఓన్లీ ఇక్కడ డైలీ అంశాల ఆధారంగానే ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ దిగుమతులు 2.1% తగ్గి $16.61 బిలియన్ చేరడం జరిగింది. అండ్ దీంతో వాణిజ్య మిగులు వచ్చేసి 2024 మార్చిలో $13.4 బిలియన్ అంటే దాదాపు సుమారు 1.11 లక్షల కోట్లుగా నమోదైందని ఈ యొక్క భారత అంతర్జాతీయ వాణిజ్యంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలపడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2023-24 అంటే గత ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతులు $339.62 బిలియన్ అంటే దాదాపు 28.18 లక్షల కోట్లు. అలాగే దిగుమతులు చూసుకుంటే $177.56 బిలియన్ నమోదయ్యాయని ఈ యొక్క అంచనా వేయడం జరిగింది వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారము. వాణిజ్య మిగులు ఒకసారి చూసుకుంటే $162 బిలియన్ ఉండొచ్చు. ఓకే, అండ్ అంతర్జాతీయ సవాళ్ళు ఉన్నా కూడా మొత్తం ఎగుమతులు అంటే వస్తువులు సేవలు మొత్తం చూసుకుంటే ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో $776.68 బిలియన్ దాదాపు 64.46 లక్షల కోట్లుగా నమోదవడం జరిగింది. సో అంచనా అనమాట. అది కూడా 2023లో ఇవి ఎంతగా ఉండేదంటే $776.40 బిలియన్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో అంతర్జాతీయ మొబైల్ నెంబర్తోనూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఇటీవల ఏ బ్యాంకు ప్రకటించింది అని అంటారు మీకు? ఐసిఐసిఐ బ్యాంకు ప్రకటించింది. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రవాసులు అంతర్జాతీయ మొబైల్ నెంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునేటువంటి వీలు కల్పిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే తెలిపింది. ఎన్ఆర్ఐ వినియోగదారులు, సో ఎన్ఆర్ఐ అంటే తెలుసు కదా మీకు, నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అనమాట. అంటే ప్రవాసంలో ఉన్నటువంటి భారతీయులు వారు తమ ఎన్ఆర్ఐ లేదా ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతాకు సంబంధించి అనుసంధానం చేసిన అంతర్జాతీయ మొబైల్ నెంబర్తో యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. అండ్ మీకు తెలుసు కదా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓగా సందీప్ బక్సీ ఉన్నారు. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. 1994లో ఇది ఏర్పడింది. నెక్స్ట్, యూపీఐ సేవలకు ఇండియా అండ్ ఘనా దేశం అయితే ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూపీఐ సేవలు ఈ మధ్యకాలం గుర్తుపెట్టుకోండి, యూపీఐ భారతదేశానికి చెందినటువంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. దానితో చాలా దేశాలు ఇటీవల సింగపూర్ అయితేనేమి, అలాగే ఘనా దేశం అయితేనేమి, ఇంకా శ్రీలంక అయితేనేమి, ఇలాంటి చాలా దేశాలు కూడా ఒప్పందం చేసుకుంటున్నాయి. సో ఆ ఒప్పందంలో నుంచి ఎకానమీలో భాగంగా డెఫినెట్గా అడుగుతారు. ఆ యొక్క ఒప్పందాలపై మీరు ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ఘనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్, అలాగే సెటిల్మెంట్ సిస్టమ్స్ మరియు యూపీఐలో ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఏమని అడుగుతారంటే ఎగ్జాంపుల్లో గిప్స్ అనేది ఏ దేశానికి చెందినటువంటి యూపీఐ పేమెంట్ అని మీకు అలా అడుగుతారనమాట. సో గిప్స్ వచ్చేసి మీకు ఏ దేశానికి సంబంధించింది? ఘనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్. ఓకే, దీనికి సంబంధించినటువంటి 6 నెలల్లో కార్యాచరణ ప్రణాళికను అయితే తయారు చేస్తున్నారు. సో ఘనా దేశం వచ్చేసి అక్రా అనేది దాని యొక్క క్యాపిటల్. అండ్ కరెన్సీ వచ్చేసి సిఐడి లేదా కేడి అని పిలుస్తారు దీన్ని. నెక్స్ట్, 4వసారి వరుసగా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డును ఈ యొక్క డిబిఎస్ బ్యాంకు, సో డిబిఎస్ బ్యాంక్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనమాట. ఆ యొక్క బ్యాంక్ అనేది వరుసగా ఈ యొక్క అవార్డును 4వసారి అవార్డును అందుకోవడం జరిగింది. నెక్స్ట్, సో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ నామీబియా బ్యాంక్ ఆఫ్ నామీబియా. సో ఇందాకనే మనం ఘనా దేశానికి సంబంధించి యూపీఐ సేవలకు సంబంధించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మరొకటి ఎన్పిసిఐ అండ్ బ్యాంక్ ఆఫ్ నామీబియా. సో ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో చాలా ఎగ్జామ్లో అడిగారు, చాలా సింపుల్ ఎగ్జామ్లో. సో నమీబియాలో యూపీఐ తరహాలో పేమెంట్ చేయడం కోసము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఏంటి, మన దేశానికి చెందినటువంటి యూపీఐ అండ్ ఆ దేశానికి చెందినటువంటి యూపీఐ రెండు కూడా ఇంటర్లింక్ అయ్యి ఒప్పందం చేసుకొని ఈ యొక్క పేమెంట్లు చేసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, అండ్ నమీబియా క్యాపిటల్ వచ్చేసి విండ్ హాక్ అండ్ డాలరు, అలాగే కొన్నిసార్లు ర్యాండ్ అనేది ఆ యొక్క దేశపు కరెన్సీగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, దేశంలో తొలిసారి ఇంపార్టెంట్ ఇది, దేశంలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్యాక్స్ ఫిల్లింగ్ మొబైల్ను, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్యాక్స్ ఫిల్లింగ్ యాప్ను ఫస్ట్ టైం ఈజెడ్ ట్యాక్స్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ట్యాక్స్ ఫిల్లింగ్ అనమాట, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత దేశంలో తొలిసారి. దేశంలో దాదాపు 78% ఆన్లైన్ వినియోగదారులు ఉండడంతో దేశంలోని తొలిసారిగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్యాక్స్లను ఈ యొక్క ఈజెడ్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈజెడ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆ యొక్క సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ హెడ్ ప్రజెంట్ సీఈఓగా దాసరి సునీల్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్, భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది. ఇలాంటివి ఇంపార్టెంట్.
$118.4 బిలియన్ వ్యాపారంతో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రభాగాన నిలిచింది చైనా అనమాట. సో ఈ యొక్క గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారము 2023-24 ఆర్థిక సంవత్సరంలో చైనా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఎంత అంట దాని యొక్క బిలియన్ డాలర్లో ఒకసారి చెప్పుకుంటే $118.4 బిలియన్. అండ్ సెకండ్ ప్లేస్లో ఏది నిలిచిందంటే అమెరికా నిలిచింది, $118.3 బిలియన్. జస్ట్ $1 బిలియన్ తేడాతో చైనా అగ్రగామిగా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పిక్సెల్ ప్లే అలాగే పిక్సెల్ గో అనేటువంటి పేరుతో ఇటీవలే ఏ బ్యాంకు వర్చువల్ క్రెడిట్ కార్డును తొలి వర్చువల్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది అని అంటారు మీకు ఎగ్జామ్లో. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ భారతదేశపు తొలి వర్చువల్ క్రెడిట్ కార్డు అనమాట పిక్సెల్ పే అలాగే పిక్సెల్ ప్లే అండ్ పిక్సెల్ గో ఈ రెండు పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు వీసా అనేటువంటి సంస్థతో భాగస్వామ్య ఒప్పందంగా కుదుర్చుకొని ఈ యొక్క తొలి వర్చువల్ క్రెడిట్ కార్డును అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు లాంచ్ చేసింది రీసెంట్గా. నెక్స్ట్ వస్తువుల ఎగుమతులు 41.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సో మన దేశ వస్తువుల ఎగుమతులు 2024-25లో 60 నుంచి 70 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 4.98. సో ఈ డిజిట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే డిజిట్స్ని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దానికి మనకు ఎటువంటి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. సో ఈ యొక్క 60 నుంచి 70 బిలియన్ డాలర్ల మేర పెరిగి 500 బిలియన్ డాలర్లుగా నమోదవడం జరిగింది. సో అధిగమించే అవకాశం ఉందని ఎవరు చెప్పారంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అటువంటి సంస్థ అంచనా వేయడం జరిగింది. ఇలాంటి అంచనాల గురించి కూడా మీకు అడుగుతారు, ప్రతిపాదనల గురించి కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2024-25లో వస్తువుల ఎగుమతులు 500 నుండి 510 బిలియన్ డాలర్లు, అలాగే సేవల ఎగుమతులు 390 నుండి 400 బిలియన్ డాలర్ల మేర నమోదు కావచ్చని ఈ యొక్క ఎఫ్ఐఈఓ అనేటువంటి సంస్థ అంచనా వేసింది. సో ప్రజెంట్ ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే అశ్విని కుమార్ ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నగదు రుణాలు 20,000 లోపే. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగదు రుణాలు 20,000 రూపాయలు. సో నగదు రూపంలో ఇచ్చేటువంటి రుణాలు 20,000కు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర సంస్థలకు, ఆర్థిక సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని పిలుస్తారు, వాటికి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. నగదు లావాదేవీల విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కూడా చెప్పింది. సో ఈ యొక్క ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల్లో ఉన్నటువంటి సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారము ఒక వ్యక్తికి 20,000కు మించి నగదు రూపంలో రుణం ఇవ్వకూడదనే ఒక నిబంధన కూడా ఉంది. ఇంపార్టెంట్ నిబంధన ఇది, గుర్తుపెట్టుకోండి. సో ఇక ఆదేశాలు ఏమని చేసిందంటే నగదు రుణాలు 20,000 లోపే ఉండాలని చెప్పి అన్ని బ్యాంకింగేతర సంస్థలకు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఓకే. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడిపి వృద్ధి 8% నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఈ యొక్క ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడు అయినటువంటి వి అనంత నాగేశ్వరన్ ఇలాంటివి ఎక్స్పెక్టేషన్స్. సో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్స్, ఫైనాన్స్కి సంబంధించి ఎవరైనా కూడా ఇలాంటి ప్రకటనలు చేశారంటే మాత్రం ఇంపార్టెంట్ చూడండి. 8% నమోదవుతుందని ఈ యొక్క ముఖ్య ఆర్థిక సలహాదారు వెల్లడించారు 2023-24 సంబంధించి. సో వాస్తవానికి ఈ యొక్క 8.2% కూడా నమోదు అవడం జరిగింది. సో దానికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఫోన్పే అండ్ లంకా పే. సో ఇలాంటివి ఒప్పందాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఫోన్పే అండ్ లంకా పే మీకు తెలిసింది కదా. సో ఏం డిస్కస్ చేయబోతున్నాం మనం ఈ టాపిక్లో? ఫోన్పే అండ్ అలాగే లంకా పే ఈ రెండు సంస్థల మధ్య ఏం జరిగిందంటే యూపీఐని మార్చుకోవడం కోసం, అంటే యూపీఐ సేవలు వినియోగించడం కోసం ఒప్పందం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ సో పిఎస్బి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా 2023-24లో 1,41,203 కోట్లుగా నమోదైందంట ఈ యొక్క పిఎస్బిల లాభము. ఒకసారి చూద్దాం. దేశంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా ఈ యొక్క 2023-24లో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో 1,41,203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం జరిగింది. 2022-23తో పోలిస్తే ఇది 35% అధికంగా ఉందంటే 2022-23లో 1,04,649 కోట్లుగా నమోదైతే 2023-24లో 1,41,203 కోట్లు నమోదవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం అయితే నిలవడం జరిగింది. సో 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ యొక్క పిఎస్బిలు అని పిలుస్తారు మొత్తం వ్యాపారము డిపాజిట్ల సేకరణ అధిక వృద్ధి రేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే నమోదు చేయడం జరిగింది. సో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాత్రమే 2 అంకెల వ్యాపారాన్ని వృద్ధి చేశాయి. సో బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర మొత్తం వ్యాపార వృద్ధి 15.94% నమోదైంది. అండ్ సెకండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13.12% 2 అంకెల వ్యాపార వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ మూడీస్ అంచనా. సో జీడిపి వృద్ధిని 2024-25 సంవత్సరానికి గాను ఈ యొక్క భారత ఆర్థిక వృద్ధి రేటును 6.6%గా ఉంటుందని ఈ యొక్క మూడీస్ అనేటువంటి సంస్థ అంచనా వేయడం జరిగింది. సో గతంలో 6.1%గా అంచనా వేస్తే 2024 మే నెలలో ఏమని అంచనా వేసిందంటే 6.6%. సో మీకు ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ నెల మెన్షన్ చేస్తాడు, ఎందుకంటే ఈ యొక్క అంచనాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి నెల కూడా లేదా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఈ యొక్క అంచనాలు మారుస్తూ ఉంటారు. అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు బాగా గమనిస్తే వాడు 2024 మే నెలలో మూడీస్ సంస్థ ప్రకారం భారతదేశ వృద్ధి రేటు అని మీకు నెలతో సహా చెప్తాడు. ఎందుకంటే ఎకానమీ అనేది ప్రతి రోజుకు మారుతుంటుంది కాబట్టి కంపల్సరీగా డేట్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ 2025-26లో 6.2% వృద్ధి కావచ్చని మూడీస్ సంస్థ కూడా అంచనా వేసింది. 2024-25లో వచ్చేసి 6.6, 2025-26లో వచ్చేసి 6.2%. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఐడిఎఫ్సి విలీనం అవ్వడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో ఇలాంటి విలీనాల గురించి కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విలీనానికి వాటాదారుల ఆమోదం లభించింది. సో ఈ యొక్క ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఈ యొక్క ఐడిఎఫ్సి అనేది విలీనం అవ్వడం జరిగింది. నెక్స్ట్ సో భారతదేశ వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2024-25లో 6.9%గా అంచనా వేస్తుందని ఈ యొక్క యుఎన్ఓ వెల్లడించడం జరిగింది. సో గతంలో 6.2%గా అంచనా వేస్తే 2024 మే నెలలో ఎంత శాతంగా అంచనా వేసిందంటే 6.9%గా అంచనా వేసింది. నెక్స్ట్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కొత్త నూతన పోర్టల్స్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఒకటి వచ్చేసి అందులో ప్రవాహ్ పోర్టల్ అండ్ ఫిన్టెక్ రిపాజిటరీ ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ప్రవాహ్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ నియంత్రణపరమైనటువంటి అనుమతుల కోసము ఆన్లైన్లో దరఖాస్తు చేయడం కోసం ఈ యొక్క ప్రవాహ్ అనేటువంటి పోర్టల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో అర్థమైంది కదా, ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ఉంటారనుకోండి, వారు నియంత్రణపరమైనటువంటి అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడం కోసం ఈ యొక్క ప్రవాహ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫిన్టెక్ రిపాజిటరీ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఇది భారత ఫిన్టెక్ కంపెనీల సమాచారానికి ఒక డేటా స్టోర్ హౌస్లో ఉపయోగపడుతుంది ఈ యొక్క ఫిన్టెక్ రిపాజిటరీ అనేటువంటి ఒక పోర్టలు. అండ్ అలాగే మరొకటి వచ్చేసి ఒక మొబైల్ యాప్ లేదా పోర్టల్ వచ్చేసి ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మార్కెట్లో రిటైల్ మదుపరులు పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ ఒక మొబైల్ యాప్ను అయితే తీసుకురావడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రభుత్వానికి అంటే లేటెస్ట్గా ఈ యొక్క 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, సో దానికి సంబంధించి డివిడెంట్ను 2.11 లక్షల కోట్లు ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క 2.11 లక్షల కోట్లను ఈ యొక్క డివిడెంట్గా ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గుర్తుపెట్టుకుని ఇలాంటివి అడుగుతాడనమాట. సో 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసినటువంటి 1.02 లక్షల కోట్ల రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో వాస్తవానికి బడ్జెట్లో 1.02 లక్షల కోట్ల డివిడెండ్ అంచనా వేస్తే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే 2.11 లక్షల కోట్ల డివిడెండ్ ఇస్తున్నట్లు తెలిపింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకసారి చూస్తే 2022-23కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగులు నిధుల్లో 87,416 కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. ఎప్పుడు ఇది 2022-23కు సంబంధించింది. అండ్ 2021-22లో వచ్చేసి 30,317 కోట్లను డివిడెండ్గా ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. నెక్స్ట్ భారతదేశానికి ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంకు 21,500 కోట్లను రుణాన్ని అప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఎందుకోసం అనేది ఒకసారి చూద్దాము. 2023లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తము భారతదేశానికి $2.6 బిలియన్ అంటే సుమారు 21,500 కోట్ల మేర రుణాన్ని ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేయడం జరిగింది. సో పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విద్యుత్ రంగ సంస్కరణల ప్రోత్సాహము, రవాణా మార్గాల అనుసంధానతను విస్తరించడము, కాలుష్య నియంత్రణ చర్యలు తదితరులకు నిధుల సహకార నిమిత్తము ఈ యొక్క రుణాన్ని అంటే దాదాపు $2.6 బిలియన్ 21,500 కోట్ల మేర రుణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఇచ్చినట్లు ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్,
సో ఇవి మీకు 2024 మే నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.